క్యాండిడేట్ గా ఒక సామాన్య కార్యకర్తని అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాది. ఆయనకిచ్చిన గౌరవం ఆయనకు కాదు, ఈ విజయనగర పార్లమెంటుకి ఇచ్చిన గౌరవం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం. రేపు ఏ కార్యకర్తకైనా అలాంటి అవకాశాలు వస్తాయి. కార్యకర్తగా ఉండడానికి వీలు లేదు. కార్యకర్త ఒక నాయకుడు కావాలి. ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాలి, రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి, పార్లమెంట్లో రాణించాలి. అది నా సిద్ధాంతం. అదే జగన్ రెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద, విజయసాయిరెడ్డి పెత్తనం మీ మీద, మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా. ఏం తమ్ముళ్ళు మీరు ఆలోచన ఉందా లేదా? మీరు తక్కువ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడ పుట్టాడు విజయసాయిరెడ్డి? ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి? వీళ్ళ పెత్తనం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా. ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు, ఎస్టీలకు ద్రోహం చేశాడు, అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. 5 ఏళ్లుగా మీరు చూశారు, వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది. ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం. మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని. నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆవేదన, నా బాధ ఈ పేద ప్రజల కోసం. అందుకే రాత్రింబగళ్ళు నేను పనిచేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేదా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. ధరలు పెంచితే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా? నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే, నేను తాగడానికి నీళ్లు లేవని గట్టిగా చెప్పాలనా లేదా? నా మీద తప్పుడు కేసులు పెట్టారా లేదా? నన్ను వేధించారా లేదా? నా మీద రాళ్ల దాడి చేశారా లేదా? ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల. ఆ సజ్జల మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట. నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట. ఏమమ్మా అర్థమైందా మీకు? ఈరోజు మీరు చూడండి, నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఓసారి బాధ కలుగుతుంది. ఇక్కడే ప్రతిభా భారతి గారు ఉన్నారు. ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడూ మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు. ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి 8 ఏళ్లున్నా, నేను 9 సంవత్సరాలు